గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ నుంచి డాక్టర్ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ అలర్జీస్ అంటే ఏంటి? అలర్జీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఈ అలర్జీస్ అనేది హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అనమాట బాడీది. సో బేసికల్లీ మనకి నార్మల్గా ప్రకృతిలో ఉండే అలర్జెన్స్ అనేవి హార్మ్లెస్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ పర్టికులర్ ఇండివిజువల్స్లో వాళ్ళకి హైపర్ సెన్సిటివ్గా అంటే విపరీతంగా రియాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. అలర్జెన్స్ అనేవి మీకు రైట్ ఫ్రమ్ డస్ట్ నుంచి పోలెన్ గ్రెయిన్స్, ఈవెన్ డస్ట్ మైట్స్ అని, పెట్ డాండర్ అంటే పెట్ సలైవా డ్రై అయిపోయి అట్లా వచ్చేది, కొన్ని కెమికల్ ఫ్యూమ్స్ లాంటివి, ఈవెన్ ఫ్యాక్టరీస్లో ఇట్లా తయారయ్యే కొన్ని ఎండ్ ప్రోడక్ట్స్, ఇట్లాంటివన్నీ మనకి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి తెస్తూ ఉంటాయి. సో ఇది బేసికలీ అలర్జీ అనేది మనకి బేసికలీ 3 ఏరియాస్లో కనిపిస్తుంది అనమాట. అంటే మనం శ్వాస ద్వారా పీల్చుకునేది ఇన్హలేషన్ అంటాము, అట్లానే ఆహారపరంగా తీసుకునే దాంట్లో ఇంజెక్షన్ అంటాము, అట్లానే కాంటాక్ట్ అంటే చర్మానికి టచ్ ద్వారా వచ్చేది. సో కాంటాక్ట్ ద్వారా టాక్టైల్ అనమాట, టాక్టైల్, ఇన్హలేషన్ అండ్ ఇంజెక్షన్ అనమాట. ఈ 3 వీటి వల్ల మీకు అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. బేసిక్గా అది హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ టు ఏ పర్టికులర్ అలర్జన్ విచ్ ఈజ్ నార్మల్లీ హార్మ్లెస్ టు అదర్ ఇండివిజువల్స్. అంటే వేరే వాళ్ళకి అది ఎటువంటి రియాక్షన్ కానీ అట్లా చూపించదు. ఈవెన్ డస్ట్ అట్లా తీసుకున్నా కూడా మనం మామూలుగా దులపటం కానీ అట్లా ఏమైనా చేసినప్పుడు 1 or 2 times స్నీజింగ్ అట్లాంటివి వచ్చి క్లియర్ అయిపోతుంది. బట్ ఈ ఇండివిజువల్స్లో ఏంటంటే విపరీతంగా చెల్లిస్తారనమాట. వాళ్ళు 10 times, 15 times, 20 times, ఈవెన్ 30 times నాన్ స్టాప్గా రావటము, దానివల్ల వాళ్ళకి ముక్కు కారటము, ఎర్రగా అవ్వటము, ర్యాష్ రావటము, కొంతమందికి ఇట్లా వాచిపోవటము, ఇట్లాంటివి కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సివియర్గా కూడా హాస్పిటలైజేషన్ అట్లా కూడా జరుగుతుంది అన్నమాట. సో బేసికలీ ఓకే డాక్టర్, అయితే అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి అండ్ సిమ్టమ్స్ చూసుకుంటే ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి దీన్ని? సో అలర్జిక్ రైనైటిస్ అనేది ఏంటంటే వాటరింగ్ అనమాట, రన్నింగ్ నాస్ట్రిల్స్ అంటాము. సో హే ఫీవర్ అని కూడా అంటారు వేరే ఇదిలో. ఇది పర్టికులర్గా కొన్ని సీజన్స్లో మనకి పోలెన్ ఇట్లాంటివి గ్రెయిన్స్ ఇవి ఉంటాయి కదా, అవి మనకి ఆ పర్టికులర్ సీజన్స్లో రెయినీ డ్యాంప్ వెదర్ కండిషన్స్లో అట్లాంటి వాటిల్లో అది చాలా డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి ఈ పర్టికులర్ ఇండివిజువల్స్లో ఎక్స్పోజర్కి రాగానే వాళ్ళు విపరీతంగా స్నీజింగ్ లాగా, వాటరింగ్ రావటము, కళ్ళు ఎర్రపడటము, కళ్ళ మళ్ళీ నీళ్లు కారటము, ఈవెన్ హెడేక్స్ లాంటివి అంటే పట్టినట్టుగా ఉండటం, నోస్ బ్లాక్ సెన్సేషన్ అవ్వటము, కొంతమందికి ర్యాష్ లాగా రావటము, ముక్కు ఎర్రగా అవ్వటము, అంటే బయట నుంచి చూడటానికి కూడా ఎర్రగా ఉండటము అట్లా జరుగుతుంది. ఈవెన్ అంటే ముక్కు బ్లాక్ అయ్యి బ్రీదింగ్ అది ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అలర్జిక్ రైనైటిస్ అనేది క్రానిక్గా ఉంటుంది, ఫస్ట్ టైం కూడా జరుగుతుంది. అదే గ్రాడ్యువల్గా మీకు ఆ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరగటం వల్ల కాలక్రమేణా అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే అలర్జిక్ ఆస్తమా కిందకి అట్లా దారితీసే అవకాశం ఉంటుంది అనమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. బద్రి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి బద్రి గారు. సార్ మా పిల్లలకి వచ్చి రౌండ్ షేప్ లో ఇట్లా డాట్స్ అవుతున్నాయి సార్. ఓకే అండి, ఈ డాక్టర్ కూడా చూపించాం సార్. అది ఇంజెక్షన్ అవి మన టాబ్లెట్స్ కొన్ని స్పెసిఫిక్ గా ఇచ్చాడు సార్, ఆయింట్మెంట్స్. అవి పెట్టినప్పుడు ఓకే ఉంటుంది సార్, మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, ఎక్కడన్నారు ఒక్కసారి రిపీట్ చేయండి. సుచిత్ర జెడిమెట్ల సార్. కాదండి, పిల్లలకి ఎక్కడైతుంది అన్నారు? ఆయిండ్కి సార్. ఆయిండ్కి అయింది, మన బ్యాక్ సైడ్ కూడా అయింది సార్. చిన్న పిల్లలు వచ్చేసి పాప వచ్చేసి 5th class. రైట్. సో అది కాంటాక్ట్ ఇది కిందకు వస్తుందండి. మీకు సమ్ కైండ్ ఆఫ్ అంటే బట్టల్లో కానీ లేకపోతే అట్లా ఏమైనా రియాక్షన్ వస్తూ ఉండొచ్చు. రిపీటెడ్గా వస్తుంటే మాత్రం మీరు కొద్దిగా కోర్స్ లాగా వాడితే మంచిది. ఫస్ట్ టైం వచ్చి ఒకవేళ తగ్గిపోయింది అంటే నో ఇష్యూ అండి, బట్ నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ రికరెంట్గా వస్తుంటే, అందులో ఈ వింటర్ సీజన్స్లో ఏంటంటే జనరలీ వాటర్ మనకి స్కిన్లో ఏంటంటే డ్రైనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాటర్ అనేది ఇవాపరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ డ్రైనెస్ వల్ల కూడా మీరు సర్టెన్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ అంటే మనం నైలాన్ కానీ, సిల్క్ ఇట్లాంటివి, ఊల్ ఇట్లాంటివి వేసుకుంటారు కదా జనరల్ పిల్లలు, స్వెటర్స్ లాంటివి ఇట్లాంటివి. ఇవి ఏంటంటే స్కిన్ డ్రైనెస్ వచ్చేసరికల్లా రియాక్షన్ వచ్చి ఇచ్చింగ్ సెన్సేషన్ అని వస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడైతే స్క్రాచ్ చేస్తారో మీకు అక్కడ ర్యాష్ ఫామ్ అవ్వటము, ఇరప్షన్స్ ఇవి రావటము, కొంతమందికి ఊజింగ్ కూడా వస్తుంది.
వెట్ ఎగ్జిమా ఇట్లా అంటారు అనమాట. సర్టెన్ టైమ్స్ అది ఇన్ఫెక్ట్ కూడా అవ్వచ్చు వేరే సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో రికరెంట్గా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఒకసారి హోమియోపతి తీసుకురండి కన్సల్టేషన్కి. ఎస్ డాక్టర్, అయితే ఆస్తమా కూడా చాలా పేషెంట్స్లో చూస్తూ ఉన్నాం, అండ్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. అసలు ఈ ఆస్తమా రావడానికి రీజన్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు? సో ఆస్తమా అనేది మనకి ఏంటంటే బ్రాంకో కన్స్ట్రిక్షన్ అనమాట. బ్రాంకో కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద బ్రాంక్యూల్స్. సో మనకి రైట్ అండ్ లెఫ్ట్ లంగ్ దీనికి వెళ్ళే పైప్స్ అవి ఉంటాయి కదా, అవి వాసో కన్స్ట్రిక్షన్ అవుతాయి అనమాట. కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాదు. బయట ఉన్న మామూలుగా మనం లోపలికి పీల్చుదాం అనుకుంటున్న ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళడం అనేది జరగదన్నమాట. పైప్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. సో ఆస్మా అనేది సీజనల్గా కూడా ఉంటుంది. సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెసెస్, ఫ్యామిలీ హిస్టరీ టెండెన్సీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా వస్తుంది. ఈవెన్ ఆక్యుపేషనల్గా కూడా ఇండ్యూస్ అవుతుంది. లైక్ కెమికల్ ఫ్యాక్టరీస్లో ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ కెమికల్స్ అట్లా ఇదవ్వటం వల్ల, ఇన్హేల్ చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి అస్మాటిక్ అటాక్స్ అనేది వస్తాయి. సిమెంట్ ఫ్యాక్టరీస్లో చేసే వాళ్ళకి కూడా వస్తుంది. మనకి ఈవెన్ యాస్బెస్టోసిస్ అని ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఈవెన్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా అస్తమా అనేది ఉంటుంది. సీజనల్గా మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఎలర్జీస్ కానీ కాలక్రమేణా అవి అప్పర్ రెస్పిరేటరీ అనమాట. అంటే ఓన్లీ నోస్, సైనస్ ఇక్కడ వరకే ఉంటాయి. బట్ గ్రాడ్యువల్గా క్రానిక్గా ఏమవుతుందంటే దీర్ఘకాలిక వీటిల్లో అంటే లంగ్స్ ఇవనేవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎలర్జీ ద్వారా వచ్చేవి ఎలర్జిక్ ఆస్మా ఇది అంటారు. కొన్ని సందర్భాల్లో బ్రాంకియోల్స్, అల్వియోలై ఇట్లాంటివి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళ ఇన్నేట్గా వాళ్ళ రోగనిరోధక శక్తి డల్ అవ్వటం, హెరిడిటరీ క్యారెక్టర్స్ వల్ల అండ్ వాళ్ళకి స్ట్రెస్సెస్ వల్ల, విపరీతమైన టెన్షన్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ఆస్మా అనేది ట్రిగర్ అవ్వచ్చు మెకానిజం అనేది. సో అట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ కాజెస్ అనేది ఉండవు. ఇంటర్నల్గా వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది కాంప్రమైజ్ స్టేట్లో ఉంటుంది. కొన్ని రకాల మెడికేషన్స్ ఇట్లాంటివి కూడా ఇచ్చేస్తాయి అన్నమాట. బీటా బ్లాకర్స్ లాంటివి ఇట్లాంటివి కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో వాడుతున్న వాటికి. సల్ఫర్ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివి కూడా వాడుతుంటారు కదా కెమికల్ ఇండస్ట్రీస్లో. వీటిల్లో ఈవెన్ మనము డ్రెస్సింగ్ మెటీరియల్స్లో కొన్ని స్టోరింగ్ కోసమని వాడే వీటిల్లో, పికిల్స్ ఇట్లాంటివి స్టోర్ చేసే వాటిల్లో కొన్ని వాడే ప్రోడక్ట్స్ వల్ల కూడా ఎలర్జీస్ అనేది రావచ్చు. సో ఆస్తమా అనేది మీకు సెల్ఫ్ ఇండ్యూస్డ్ కూడా ఉండొచ్చు, సర్టెన్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఉండొచ్చు, ఆక్యుపేషనల్గా మీరుండే ప్లేస్ వల్ల కూడా ఉండొచ్చు, హెరిడిటరీగా కూడా రావచ్చు. ఈ ఎలర్జీస్ ఇట్లాంటివే గ్రాడ్యువల్గా ఆస్తమా కింద కూడా దారితీసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా వాటికైతే మీరు అశ్రద్ధ చేయకుండా మెడికేషన్ అయితే తీసుకోవాలండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శేఖర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శేఖర్ గారు. సార్ నాకు ఈ సైటోమెగా వైరస్ ఉంది. సిఎంవి సైటోమెగా వైరస్, రూబెల్లా ఉంది. రూబెల్లా ఓకే, రెండు వచ్చినాయి. అయితే దూరగా ఉంది, సైటోమెగా రెండు ఉన్నాయి సార్. రెండు ప్రాబ్లం ఉన్నాయి. అయితే తక్కువ అయితే హోమియోపతి మెడిసిన్ కు తగ్గ రిలీజ్ మందు వేసుకుని తక్కువ అయితే మళ్ళీ వస్తుంది. హోమియోపతి మెడిసిన్ వాడుతున్నా సార్. అయితే ఇప్పుడు 3 నెలల వాడబట్టి 3 times వేసుకున్నా, ఒక 6 నెలలు వాడుతున్నారు. అయితే హోమియోపతి మెడిసిన్ కి 200 అయితే సార్ 275 అవుతుంది, నాకు 250 అవుతుంది. డెఫినెట్గా అవుతుందండి. సైటోమెగాలో వైరస్ కానీ మీరు ఇంకోటి రుబెల్లా అన్నారు కదా, అది మీకు యాక్చువల్గా టార్చ్ టెస్ట్ అని ఒకటి చేస్తారన్నమాట, ప్రొఫైల్. దాంట్లో ఇవి మీకు తెలుస్తుంది, IgG, IgM అని, ఇమ్యునోగ్లోబులిన్స్. సో మీకు అవుతుంది, కానీ 6 months అనే కాదు, మీరు ఇంకా కంటిన్యూ చేసుకోండి. మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, కంప్లీట్గా క్యూర్ వస్తుంది. ఇవనే కాదు, ఇంకా టాక్సోప్లాస్మోసిస్ అని, రుబెల్లా, హెర్పిస్ అని ఇట్లాంటివి కూడా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, హెర్పిస్ సింప్లెక్స్ ఇదని, అవి కూడా మీకు వస్తుంది. ఒకవేళ అవి కూడా పాజిటివ్ ఉంటే. సైటోమెగాలో వైరస్ కానీ రుబెల్లా కానీ దే ఆర్ ట్రీటబుల్. ఎస్ డాక్టర్, ఆస్తమాకి అలర్జిక్ రైనైటిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్? సో ఆస్తమా అనేది మీకు బేసికల్లీ చూసుకుంటే మనకి రెస్పిరేటరీ సిస్టంలో మనకి అప్పర్ అండ్ లోవర్ అని 2 డిఫరెన్షియేషన్స్ ఉంటాయన్నమాట. సో అప్పర్ అంటే మీకు అబౌవ్ దిస్ ఏరియా వరకు వస్తుంది, బిలో ఇది అంటే లంగ్స్ రిలేటెడ్గా ఉన్నది ఇది వస్తుంది అనమాట. ఎలర్జీస్ అనేవి ఏంటంటే స్టార్టింగ్ లాగా, అంటే ఒక ప్రాబ్లమ్ అరైజ్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్స్ లాగా అనమాట. దే ఆర్ మోర్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్గా ఉండి మీకు అక్యూట్ ఎపిసోడ్స్ అనేవి వస్తాయి అనమాట. అది మీరు విత్ మెడికేషన్ కానీ వితౌట్ మెడికేషన్ కానీ గ్రాడ్యువల్గా వాటంతట అవే తగ్గిపోతుంది.
ఎలర్జీస్ అనేవి చాలా వరకు హాస్పిటలైజేషన్ కానీ మెడికేషన్ కానీ లేకుండానే మీకు జస్ట్ ఏదైతే ఎగ్జైటింగ్ కాజ్ ఉంటుందో, అంటే దేనికైతే ఎక్స్పోజర్ చేయటం వల్ల మీకు హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అనేది బాడీలో వస్తుందో అది మీరు అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు అది రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండా, లైక్ ఇప్పుడు పీనట్స్ కానీ ఇట్లాంటివి ఎలర్జీస్ ఉంటాయి వెస్ట్రన్ కంట్రీస్లో, అట్లా బాగా కనిపిస్తుంటుంది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ పుట్టిన వెంటనే కనిపిస్తుంటుంది అనమాట. అట్లాంటివి ఫుడ్స్లో వాటిల్లో కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా ఇంజెక్ట్ చేయటము, అంటే తినేయటము అట్లా జరుగుతుంది. దానివల్ల సివియర్ రియాక్షన్స్ అనేవి వచ్చి ఎనాఫిలాటిక్ డెత్ లాగా అట్లా కూడా కొన్ని జరుగుతాయి సివియర్ రియాక్షన్స్ అనేది. సో ఎలర్జీస్ అనేది బేసికలీ స్టార్టింగ్ అనమాట, సెన్సిటివిటీ మాత్రమే ఉంటుంది. అక్కడ మీకు మోర్ ర్యాష్ కానీ, రెడ్డిష్నెస్, రన్నింగ్ నోస్, వాటరింగ్ ఆఫ్ ఐస్, స్వెల్లింగ్ రావటం, అంటే పెదాల దగ్గర కానీ, ముక్కు దగ్గర, కంటి దగ్గర, ఇక్కడ చీక్స్ దగ్గర అక్కడ వాపు రావటం అట్లా కనిపిస్తుంది. అస్తమా ఏంటంటే మోర్ డీపర్ అనమాట, అంటే లంగ్స్లో మనకి చిన్న చిన్న అల్వియోలై అని ఇట్లాంటివి ఉంటాయి అనమాట, ఎండ్ వెజల్స్ అవి కూడా మీకు కన్స్ట్రిక్ట్ అయిపోయి అక్కడి నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే బయటికి రావాలో అది రావటం అనేది జరగదు. అండ్ కొన్ని సందర్భాల్లో కొలాప్స్ ఇట్లాంటివి కూడా కనిపిస్తుంది, బ్రాంకిక్టైసిస్ అని, అండ్ ఇది కూడా ప్రాబ్లం కనిపిస్తుంది, అంటే మోర్ సివియారిటీ కాంప్లికేషన్ అనమాట. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ట్రిగరింగ్ అనేది ఎనీ టైం ఎనీ ఇది సిచ్యువేషన్ వల్ల ఈవెన్ వాళ్ళు ఇమోషనల్గా ఫీల్ అయినా కూడా, లైక్ సంథింగ్ లైక్ పిల్లలు వీళ్ళకు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్స్ ఏమైనా ఫెయిల్ అయినా, ఎగ్జామ్స్ ఏమైనా సరిగ్గా రాయకపోయినా, ఎవరైనా తిడతారని కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల, అట్లాంటి వాటి వల్ల కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆస్తమా అనేది మోర్ డీపర్ అనమాట, మోర్ క్రానిక్ అని ఉంటుంది. సో ఎలర్జీసే గ్రాడ్యువల్గా ఆస్తమా కిందకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో మీకు మళ్ళీ ఎలర్జిక్ బ్రాంకియల్ అని ఇట్లాంటివి ఉంటాయి, ఆక్యుపేషనల్గా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అట్లా అని కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రతీక్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రతీక్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి ప్రతీక్. సార్ ఏం లేదు, నాకు ఫుడ్ ఎనర్జీ అవుతుంది సార్ 6 months నుంచి. నాన్ వెజ్ కానీ ఏదైనా తింటే పైన దద్దులు వస్తుంది. ఓకే, రైట్. అది 6-7 months అవుతుంది సార్. హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ వస్తుందా, లేకుంటే నేను ఇప్పుడు ఆయుర్వేదిక్ వాడుతున్నాను సార్, క్యూర్ లేదు ఎక్కువగా. అంటే మీరు ఆయుర్వేద వాడుతూ ఒకవేళ మీకు రిలీఫ్గా ఉందంటే కంటిన్యూ చేసుకోండి. మీకు ప్రభావం ఏం చూపించట్లేదంటే ఒకసారి మీ డాక్టర్ గారిని అడగండి. లేదు మీరు హోమియోపతి ఆప్ట్ చేస్తానంటే డెఫినెట్గా దీంట్లో క్యూర్ ఉంటుందండి. మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి నియరెస్ట్ బ్రాంచ్ని. ఎస్ డాక్టర్, సైనసైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ అదే విధంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సైనసైటిస్ ఉన్నప్పుడు? సో సైనసైటిస్ అంటే మనకి యాక్చువల్గా ఎయిర్ క్యావిటీస్ అండి, మన నేజల్ దీంట్లో ఎయిర్ క్యావిటీస్ అని ఉంటాయి అన్నమాట. అవి పేర్స్ ఆఫ్ 4 types ఉంటాయి అన్నమాట, ఫ్రంటల్, మ్యాక్సిలరీ, ఎథ్మాయిడల్, స్పినాయిడల్ అని అట్లా ఉంటుంది. సో మీకు ఫ్రంటల్ ఇది చూసుకుంటే ఇక్కడ ఈ భాగంలో వస్తుంది, ఎథ్మాయిడల్ ఇక్కడ ఉంటుంది, మ్యాక్సిలరీ ఇది, స్పినాయిడల్ లోపలికి ఉంటుంది అనమాట. 4 types. అవి ఏం చేస్తాయంటే మనము నేజల్ దీంట్లో మనకి డస్ట్ కానీ ఇట్లాంటివి కొన్ని ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఫారిన్ ఇది వాటిని డ్రైన్ చేయడానికి మనకి న్యాచురల్గా ఒక ఫ్లూయిడ్ ఫామ్లో అది సెక్రేట్ చేస్తుంటాయి అన్నమాట సైనస్ క్యావిటీస్. బట్ డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్స్, అంటే మన రోగనిరోధక వ్యవస్థ కానీ మనలో ఉన్న ఫాల్టీ మెకానిజం వల్ల అది డ్రై అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అన్నమాట. సైనస్ ఇవి ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు బ్లాకింగ్ ఆఫ్ దట్ సైనస్ అనేది కనిపిస్తుంది, అంటే వాపు వస్తుంది అనమాట, స్వెల్లింగ్ అయ్యి అక్కడ టిష్యూస్ అవనేవి వాపు వస్తాయి అన్నమాట. ఆ వాపు రావటం వల్ల వాళ్ళకి నేజల్ బ్లాకేజ్ అనేది అవ్వటము, ఆ ఏరియా మొత్తం పట్టినట్టుగా ఉండటము, ఈవెన్ కొంతమందికి అయితే కన్ను వాయటం ఇట్లా కూడా కనిపిస్తుంది. హెడేక్స్ కూడా సివియారిటీగా తెలుస్తుంది, బోత్ సైడ్స్ కానీ వన్ సైడ్ కానీ అట్లా చెప్తూ ఉంటారు. చాలా వరకు అయితే బోత్ సైడ్స్ చెప్తారన్నమాట. అది మోర్ అంటే ఎలర్జీస్ కంటే కూడా మోర్ సివియర్గా ఉంటుంది. ఇవి యాక్చువల్గా ఈచ్ ప్రాబ్లం అనేవి మిమిక్ చేస్తూ ఉంటాయి చాలా వరకు కొన్ని సిమ్టమ్స్ అనేవి. బట్ కొన్ని డిఫరెన్షియేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్లినికల్గా. మనం సైనస్ని రూల్ అవుట్ చేయడానికి ఒకవేళ అవసరం అనుకుంటే ఎక్స్రే పారానేజల్ సైనసెస్ అని ఒక ఇది ఉంటుంది అనమాట, డిజిటల్గా కానీ నార్మల్గా చేసినప్పుడు మీకు సైనస్ క్యావిటీస్ అనేది ఫిల్లింగ్ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు మరీ అవసరం అనుకుంటే ఎంఆర్ఐ కానీ ఇట్లాంటివి చేసినా కూడా తెలుస్తుంది. సో అది కూడా ట్రీటబుల్లే ఉంటుంది. ఎలర్జీసే మీకు గ్రాడ్యువల్గా ఏంటంటే సైనస్ కిందకి ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట, బాడీ రెస్పాన్స్ బట్టి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి.
ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లక్ష్మి గారు. ఎస్ సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా లక్ష్మి గారు, చెప్పండి. మా బాబు వెంకటేష్ అండి, తరచూ జలుబు చేస్తుంది. ఓకే అమ్మా. తరచూ జలుబు చేస్తుందండి, జలుబు చేసి తుమ్ములు వస్తున్నాయి. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలర్జీ అని చెప్పారు, టాబ్లెట్స్ వాడాం, అయినా తగ్గలేదండి. అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం? రైట్ అమ్మా. అంటే మీరు తగ్గకపోతే ఒకసారి వెళ్ళి రండి. లేదు మీకు ఒకవేళ హోమియోపతి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. యాక్చువల్గా అయితే తగ్గిపోతుందమ్మా. ఒకవేళ మరీ అవసరం అనుకుంటే కోర్స్ లాగా వాడితే సరిపోతుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు కాలర్ అన్నట్టుగానే చాలా వరకు కూడా చిన్నపిల్లలకి కానీ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఎలా అంటే వీక్లో ఒకసారి కానీ మంత్కి థ్రైస్ ఇలా జలుబు రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది కదా, దీనివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? యా, అంటే మామూలుగా పుట్టిన వాళ్ళల్లో అట్లా మామూలుగా సింపుల్ కోల్డ్, సీజనల్ కోల్డ్స్ కానీ ఇట్లాంటివి చేయడం సహజమే అండి. ఎందుకంటే వాళ్ళకి ఓన్ ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూన్ రోగనిరోధక శక్తి అనేది డెవలప్ అవ్వదన్నమాట. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది కొద్దిగా హైపర్గా ఉంటుంది. గ్రాడ్యువల్ ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ రావటము ఇది డిపెండింగ్ ఆన్ సీజన్ అనేది చాలా వరకు నార్మలే ఉంటుంది. కానీ ఎప్పుడు ప్రాబ్లం కింద కన్సిడర్ చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ సివియారిటీ కొద్దిగా పెరుగుతూ వెళ్తూ అది వాళ్ళ గ్రోత్ అంటే హైట్, వెయిట్ ఇట్లాంటివి అంటే ఆహారం తీసుకోవడంలో వాటిల్లో హిండ్రెన్సెస్ వస్తుంటే మాత్రం వాటిని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిబ్లింగ్ అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా ఆ పిల్లలకి పెద్ద బ్రదర్, సిస్టర్ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఫ్యామిలీలో టెండెన్సీస్ ఉన్నాయి అన్నప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ అట్లా ఉన్నప్పుడు ప్లస్ పిల్లవాడు పుట్టేటప్పుడు కానీ అట్లా ఏమైనా బ్రీదింగ్ డిఫికల్టీస్తో అట్లా ఏమైనా ఇబ్బందులు పడుతూ పుట్టినప్పుడు ఫ్రీక్వెంట్గా అటాక్స్ అవుతూ సివియారిటీ పెరుగుతూ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ వస్తూ ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతున్నాడు అంటే అశ్రద్ధ చేయకుండా వాళ్ళని ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది మంచిదండి. లేకపోతే అది గ్రాడ్యువల్గా అలర్జీస్ కాస్త మీకు ఇందాక అనుకున్నట్టుగా సైనస్ కానీ ఇంకా ఆస్మాస్ కానీ వాటికి దారితీసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. తిరుమల స్వామి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా వైఫ్ కు ఎలర్జీ బాగుందండి. ఏమన్నా కొద్దిగా డస్ట్ పని చేసినా కానీ తుమ్ములు, జలుబు బాగా వస్తాయి. ఓకే అండి. ఓకే, అయితే మధ్యలో కొన్ని రోజులు ఏది హోమియో కోర్సు వాడింది. ఒక వాడిన రోజులు పర్లేదు, మళ్ళీ బంద్ చేసిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది సార్. అంటే మీరు శ్వాస తీసుకోవాలనేది బంద్ అవుతుంది. ఓకే, అంటే మీకు గుణం కనిపిస్తే అది కంటిన్యూ చేయండి. మొత్తం వాళ్ళు చెప్పినంత వరకు వాడండి. ఒకవేళ మీరు కోర్సు ఇది వాడుతున్నా కూడా స్టిల్ ఒకవేళ వస్తుంది అంటే ఒకసారి రివ్యూ చేయమనండి మీ డాక్టర్ గారిని. లేదు అంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మా వన్ ఆఫ్ ద బ్రాంచెస్కి రండి, డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్. దానికి ఎస్ డాక్టర్, అయితే ఈ సైనసైటిస్ ప్రాబ్లం లాంగ్ టర్మ్ అది ఇబ్బంది పెడుతూ ఉంటే అది వేరేలాగా ఏమైనా కన్వర్ట్ అయ్యే అవకాశం లైక్ హెల్త్ ఇష్యూస్ వేరే విధంగా ఏమైనా వస్తాయంటారా? అంటే ఎనీ ప్రాబ్లం మీకు ప్రొలాంగ్డ్గా ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో అయితే వాళ్ళల్లో ఎదుగుదల రోగనిరోధక శక్తి అనేది ఇంకా కాంప్రమైజ్ అయిపోతుంది అనమాట. ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి మోర్ ప్రోన్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో టీబీ లాంటివి ఇట్లాంటివి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అదర్వైజ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఇట్లాంటి అంటే వాళ్ళ డే టు డే లైఫ్లో ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే బయటికి వెళ్ళలేరు, ఎక్కడికి కలవటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతోపాటు అండర్లైన్ కండిషన్ సిస్టమిక్గా వేరే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఎఫెక్ట్ సివియారిటీ, ఇంటెన్సిటీ అనేది బాగా ఫ్రీక్వెంట్ వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సీజన్. దానివల్ల ఏంటంటే డే టు డే లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయి. సమ్టైమ్స్ ఇంకోటి ఏంటంటే ఎలర్జీస్ కానీ ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు వాళ్ళకి ఈవెన్ నేజల్ సెప్టమ్ అంటే నోస్ ఇది కూడా సెప్టమ్ అనేది డీవియేషన్ అనేది కనిపిస్తుంది. దానివల్ల సింపుల్గా వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు కూడా బ్రీదింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది అన్నమాట. ఎయిర్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది కష్టమైపోతుంది. ఆబ్వియస్లీ ఫిజికల్గా చూడటానికి కూడా అది డీవియేటెడ్గా కనిపిస్తుంది. సో
డెఫినెట్గా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. కాంప్లికేషన్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రాంకియాక్టైసిస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, క్రానిక్ ఆస్తమా కిందకి ఇది అవ్వచ్చు. ఎలర్జీ కూడా మోర్ క్రానిక్ ఇన్ నేచర్ అండ్ మోర్ ఇంటెన్సిటీతో రావచ్చు. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒకళ్ళు నేజల్ ఎలర్జీస్ ఉంటాయి, అట్లనే స్కిన్ ఎలర్జీస్ కూడా డెవలప్ అవుతాయి అనమాట. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మోర్ కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్కి ఇట్లాంటి వైరస్ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మోర్ ప్రోన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వీటిల్లో. అప్పుడు వాళ్ళకి ఇంకా ట్రీట్ చేయడం అనేది ఇంకా కష్టమవుతుంది. ఎస్ డాక్టర్, అయితే అలర్జీ అండ్ ఆస్తమా ఏ విధంగా రిలేట్ అవుతాయి? రిలేట్ అంటే బేసికలీ రెస్పిరేటరీ సిస్టమ్కి రిలేటెడ్ అండి, బట్ అది అప్పర్ రెస్పిరేటరీ కిందకు వస్తుంది, ఇది లోవర్ రెస్పిరేటరీ కిందకు వస్తుంది. ఇది మోర్ డీపర్ ఇన్ ప్రాబ్లం అనమాట. అది మోర్ సూపర్ఫిషియల్గా ఉంటుంది. వితౌట్ మెడికేషన్ మీకు రిలీఫ్ వస్తుంది. ఓన్లీ ద సోర్స్ ఆఫ్ ఎలర్జెన్ అనేది మనం దూరం చేయడం వల్ల రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఎక్స్పోజర్ అయినప్పుడు మళ్ళీ వస్తుంది అది ఎలర్జీ ఇది అనేది. అండ్ గ్రాడ్యువల్గా ద లిస్ట్ విల్ ఇంక్రీజ్. మెయిన్ ప్రాబ్లం విత్ ఎలర్జీస్ వీటిల్లో ఏంటి అంటే మీకు సపోజ్ ఒక్కటి డస్ట్ కానీ ఇట్లా పోలెన్ కానీ లేకపోతే కెమికల్ ఇది కానీ ఏదన్నా కారణం ఉన్నప్పుడు స్టార్టింగ్లో అయితే అది ఒక్కటే ట్రిగర్ చేస్తుంది, కానీ తర్వాత ఏంటంటే లిస్ట్ యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. అంటే మీ హైపర్ సెన్సిటివ్నెస్ అనేది లోపల నుంచి మీ తట్టుకునే కెపాసిటీ, మీరు రియాక్ట్ అయ్యే విధానం అనేది ఎక్కువ వాటికి సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వటం అనేది మొదలు పెడుతూ ఉంటారు అనమాట. ఇందులో బేసికలీ మీరు మామూలుగా మనము ఎలర్జిక్ రియాక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు ఇచ్చేది ఎలగ్రా ట్యాబ్లెట్ అని ఇట్లా ఇస్తుంటారు, హిస్టమిన్ ట్యాబ్లెట్ అనమాట. ఆ హిస్టమిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో యాంటీ హిస్టమైన్ అనేది మనం ట్యాబ్లెట్ ద్వారా ఇస్తాము. బట్ ఇనిషియల్గా అది రిలీఫ్ వస్తుంది, కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే ఆ రెస్పాన్స్ అనేది రాదనమాట. ఈవెన్ 2-3 వేసుకున్నా కూడా కొంతమందికి తగ్గకపోవటం అట్లా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకా వేరే విధంగా ఏంటంటే రోగనిరోధక కాంప్రమైజ్ అయ్యి మీకు వేరే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇట్లాంటివి కూడా ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీథింగ్ క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా మీకు ఇబ్బంది పెడుతోంది రిపీటెడ్గా అన్నప్పుడు దాన్ని ఇక ఫర్దర్గా అంటే ఓన్ మెడికేషన్తో వాటితో ఓవర్ ద కౌంటర్ అట్లా వాడకుండా ప్రాపర్గా ఒక డాక్టర్ని అప్రోచ్ చేసి క్లినికల్గా అసెస్ చేయించుకొని ఎనీ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ తీసుకోండి. బట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ క్రానిక్గా మీరు కంప్లీట్గా క్యూర్ కావాలి ఇట్లా అనుకున్నప్పుడు మీరు ఒక కోర్స్ లాగా హోమియోపతిలో వాడితే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఈవెన్ హెరిడిటరీగా టెండెన్సీస్ ఉన్నా కూడా, కాంబినేషన్ ఆఫ్ థింగ్స్లో ఉన్నా కూడా, అంటే ఎలర్జీ, ఆస్తమా, సైనస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మీకు డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హేమలత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మ, చెప్పండి. మా సార్కు కొంచెం గురుకు సౌండ్ వస్తుందండి, చెమడ లెక్క దగ్గు వస్తుంది. ఇప్పటికి 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుంది, తక్కువ కట్టదు. ఆయాసం వస్తుంది బాగా. ఓకే అమ్మా. అది దానికి హోమియోపతి మందులు వాడితే తక్కువ అవుతుందా ఎట్లా అని? తక్కువ అవుతుందమ్మా. అంటే మీకు దగ్గు రావడానికి కూడా కారణం అదే, తెమడ వస్తుంది అంటున్నారు కదా, దాన్ని బయటికి త్రో అవుట్ చేయడానికే మీకు దగ్గు రూపంలో రిఫ్లెక్స్ వస్తుంది అనమాట. ఇది ఆయాసం అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాము. అంటే చెస్ట్, ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా చెస్ట్ టైట్గా ఉండటము, పట్టేసినట్టుగా ఉండటము, శ్వాస తీసుకొని వదిలేయటం ఇబ్బందిగా ఉండటము, కొద్దిగా నడిచినా కూడా ఆయాసం రావటం ఇట్లా కనిపిస్తుంది. ఎక్కువ సెక్రీషన్స్ కానీ అట్లాంటివి వచ్చిన వాళ్ళల్లో అంటే ఇన్ఫెక్టెడ్ అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ తెమడ వచ్చే రంగు అది మారటం జరుగుతుంది. అదర్వైజ్ తెల్లగా అట్లా ఉన్నా కూడా అది బయటికి స్పిట్ అవుట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కొంతమందిలో. సో డెఫినెట్గా మీకు హోమియోపతి ద్వారా అయితే డెఫినెట్గా క్యూర్ ఉంటుందండి. ఇందులో మీరు ఫర్దర్ ఇది చేయకుండా ఒకసారి రండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.